దేవుడా మొత్తానికి ఆగిపోయిందేమో అనుకున్నటువంటి సినిమా మొత్తం మీద పట్టాలు ఎక్కడం అండ్ ఆ సినిమా రిలీజ్కి సంబంధించినటువంటి డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇంతకీ ఏం సినిమా అనేటటువంటి డౌటే కదా వచ్చి ఉంటుంది మీకు. యాక్చువల్లీ ఇప్పటికే thumbnail చూసి ఫిక్స్ అయిపోయి ఉంటారులేండి. సో హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. క్రిష్ జాగలముడి డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా యాక్చువల్లీ చాలా కాలంగా జరుగుతూనే ఉంది అండ్ ఒకనొక టైంలో సినిమా ఆల్మోస్ట్ డైడ్ అన్నటువంటి మాట అయితే వచ్చేసింది అనమాట. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ పరంగా క్యాంపెయినింగ్ పరంగా చాలా బిజీగా ఉండటం అండ్ దాని తర్వాత ఎలక్షన్స్లో విన్ అవ్వడం, దాని తర్వాత డిప్యూటీ సీఎం పదవి పొందడం, సో జనాలకి సొసైటీకి సేవ చేసేటటువంటి పనిలో నిమగ్నం అవటం వల్ల సో క్రిష్ జాగర్లమూడికి డేట్స్ దొరకపోవడం అండ్ మొత్తం మీద సినిమా అయితే అసలు ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయిందనే టాక్ వచ్చింది. బట్ మధ్యలో సినిమాకి సంబంధించినటువంటి పోస్టర్స్ని రిలీజ్ చేస్తూ ఇంకా స్టిల్ అలైవ్ అన్నట్టుగానే పోస్టర్లు అయితే రిలీజ్ చేశారనమాట. సో మొత్తానికి దీనికి సంబంధించి రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 20 డేస్ వరకు ఈ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా కేవలం ఒక్క పూట మాత్రమే. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ప్రెసెంట్ ఆయన ఉన్నటువంటి విజయవాడ ప్లేస్లోనే ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ని చేసుకోమని చెప్పి 20 డేస్ వరకు కాల్ షీట్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రెసెంట్ ఈ సినిమాకి సంబంధించి అయితే చాలా శరవేగంగా పనులు అయితే జరుగుతున్నాయి. సో ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ని మూవీ టీమ్ అయితే అనౌన్స్ చేసింది. సో ఇది మార్చ్ 28, 2025 మన ముందరికి రాబోతుంది. సో యాక్చువల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఈ 2024లోనే మనం ఓజీని ఎక్స్పెక్ట్ చేసాం. సుజిత్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఓజీని ఎక్స్పెక్ట్ చేసాం అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వచ్చేస్తుంది. కానీ బట్ హరిహర వీరమల్లు చూస్తే ఎప్పుడో వదిలిన టీజరే ఇంకా ప్లే చేసుకుంటూ ఉన్నారు అనుకున్నాం. సో ముందుగా చూసుకున్నట్లయితే ఓజీ కంటే ముందర కూడాను ఈ హరిహర వీరమల్లు సినిమా అయితే రాబోతోంది. సో మార్చ్ 28 డేట్ ఫిక్స్ చేసి పెట్టుకోండి. మార్చ్ 28, 2025 హరిహర వీరమల్లు సినిమా రాబోతుంది. సో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ గెటప్స్ మనకు ఆల్రెడీ రివీల్ అయిపోయి ఉన్నాయి. సో ఎంఎం కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. సో ఆఫ్టర్ RRR తర్వాత ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ రాబోతుంది కాబట్టి సినిమా మీద, బీజిఎం మీద, ఫైట్ సీన్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. సో ఈ మధ్య మనం కానీ చూసుకున్నట్లయితే క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నాడు, ఏఎం రత్నం కొడుకులో ఒకరు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేశారు అనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ ఇది ఏఎం రత్నం ప్రెజెంట్ చేస్తున్నటువంటి సినిమానే కాబట్టి సో మొత్తానికి ఈ సినిమా అయితే ఎక్కడ క్యాన్సిల్ చేసే ఆలోచన లేదు. సో ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి మన పవర్ స్టార్ గారు మొత్తం మీద సో హరిహర వీరమల్లు సినిమాని అయితే కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారంట. సో ఈ 20 డేస్ షూటింగ్ అయిన తర్వాత ఈ సినిమా యొక్క మిగతా పనులు ఏవైతే ఉంటాయో ఎడిటింగ్, సాంగ్స్, సంథింగ్ అన్ని కంప్లీట్ చేసుకొని మొత్తానికి మార్చ్ 28 రిలీజ్ చేయబోతున్నారు. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే జరిగింది. యాక్చువల్లీ ఫస్ట్లో ఏమనుకున్నామంటే రిలీజ్ అవ్వదు అనుకున్నారు. బట్ ఫ్యాన్స్ అందరూ గట్టిగానే ఉన్నారు, లేదు ఎట్టి పరిస్థితులు హరిహర వీరమల్లు మా ముందరకు వస్తారని గట్టిగా అనుకున్నారు. సో చాలా గట్టిగా అనుకున్నట్టున్నారు. సో అందువల్లే సినిమా అయితే మన ముందరకు వస్తుంది. సో మీరు ఈ 3 సినిమాస్లో అంటే చెప్పినట్టు ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్లో మీరు ఈగర్గా వెయిట్ చేసినటువంటి సినిమా ఇది. ఆల్మోస్ట్ అందరి ఆన్సర్ ఓజీని అయ్యి ఉండొచ్చు కానీ బట్ హరిహర వీరమల్లులో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కొత్తగా చూడబోతున్నాం. ఎప్పుడో మనకి ఇంతకుముందు వచ్చినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక స్వాతంత్ర సమర యోధుడిగా చూసాం. ఎవరైతే ఉంటారో నవాబ్స్, సో వాళ్ళని ఎదిరించేటటువంటి క్యారెక్టర్గా మనకి ఇందులో హరిహర వీరమల్లు కనిపించబోతున్నారు. లైక్ లిటరల్లీ ఒక స్వాతంత్రం కోసం పోరాడినోడేనమాట ఆ వర్షంలో మనకు కనిపిస్తుంది. సో అందువల్ల ఆ గెటప్ని కూడా జనాలందరూ ఇష్టపడ్డారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి మొత్తానికి ధర్మం కోసం యుద్ధం అనేటటువంటి ట్యాగ్ లైన్తో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ టుడే వాస్ ఏ టైంలో రిలీజ్ చేస్తారు అనేటటువంటి డేట్ పోస్టర్తో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఈ పోస్టర్ చూసినట్లయితే మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.